రిషబ్ బైక్ మీద, నేను రిషబ్ ముందున్నాను. ఇంకా ఆ రాక్షసుడు ఎగ్జాక్ట్గా నా ముందున్నాడు. ఎర్రని కళ్ళు, భయంకరమైన రూపం, పెద్ద పెద్ద గోర్లు, చాలా భయంకరంగా ఉన్నాడు. అన్నయ్య మామతో రేపు మాట్లాడదాం, ఈ రోజొద్దు. ఇంట్లో ప్రాబ్లం అయింది కదా. ఊర్లో అందరూ రాక్షసుడు లేడంటున్నారు. తను నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు రాక్షసుడు అనేవాడు ఉంటాడా? ఐ హోప్ మామ్ రేపు మాట్లాడుతుంది. దాని గురించి నువ్వేం టెన్షన్ అవ్వకు. ఇదంతా నా భ్రమ. యూర్ మ్యాడ్ తను, యూర్ రియల్లీ మ్యాడ్. తను బొమ్మలు గీసుకుంటూ మాట్లాడుకునే అలవాటు నీకు ఇంకా పోలేదా? ప్లీజ్ నువ్వు పడుకో, నన్ను పడుకోనివ్వు, ఓకే? చాలా విచిత్రంగా ఉంది. ఇదేం సంగీతం బాబు? చాలా విచిత్రంగా ఉన్నాడు. తను అచ్చం బ్రహ్మరాక్షసుల్లో ఉన్నాడు. తనని ఎవరైనా చంపగలరా? ఏం జరుగుతోంది? నమస్తే. అది నేను వీళ్ళకి వీడియో చూపిస్తున్నాను. ఇలా ఖాళీగా గడిపేసే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా. రండి సర్పంచ్ గారు. అలాగే సార్, మీ టీవీ నిజంగా చాలా బాగుంది. దీన్ని కనుక మాకిస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? జ్యూస్ అంతా కింద పడేసావు కదా. ఏమైంది? ఎవరు తను? ఈ అమ్మాయి అనాథ మేడం గారు. అవును, అందుకే నేను తనని ఇక్కడ పని చేసుకుంటుందని పెట్టాను. అది సరే గాని తను ఆమె ఏం చేసిందో చూడు. మేడం గారు, నేను తీస్తాను. పాపం తను ఇక్కడ కొత్త కదా, త్వరలోనే అలవాటైపోతుందిలే. సరే, తనకి కష్టమైన పనులు చెప్పకండి. అయ్యో, ఇదేంటి గుమ్మానికి కమలం పెట్టలేదు? నేను ఇప్పుడే పెట్టొస్తాను. అవునవును, పెట్టు. లేదంటే బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వచ్చేస్తాడు. నేను వీళ్ళకి చిన్న ట్రైలర్ చూపించాను. వాడు వచ్చాడంటే ఫుల్ మూవీ చూపిస్తాడు. ఏంటి నువ్వు? సారీ, నేను కమలాల తోరణం కడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నిజమైన రాక్షసుడు వచ్చాడు. ఈ కమల పువ్వులు మాత్రం నకిలీవి పెడుతున్నాడు. మీరు వెళ్ళండి. అలాగేనండి. నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటన్నయ్య నువ్వు? మీ చెల్లెలి గురించి కొంచెమైనా బాధ లేదా నీకు? అసలు విషయం మర్చిపోయావా నువ్వు? నేనేం మర్చిపోలేదు, నాకంతా గుర్తు. అఫ్కోర్స్ మర్చిపోయావు. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి నాకేం తెలియదు, కానీ తనని పెళ్లి చేసుకోబోతున్నానని అర్థమవుతుందా నీకు? రాకేన్, నువ్వు కూల్గా ఉండు. కూల్గా ఎలా ఉండరు అన్నయ్య? ఈ రోజు సంగీత్, రేపు మెహందీ, నెక్స్ట్ పెళ్లి కూతురు చేయడం, తర్వాత పెళ్లి. నేనెంత భయపడుతున్నానో తెలుసా నీకు? అన్నయ్య, ఇప్పుడే చెప్తున్నాను, ఏం జరిగినా సరే నేను మాత్రం అజయ్ని పెళ్లి చేసుకోను. ఇది ఫైనల్, నా నిర్ణయం మారదు. నేను నీకు మాట ఇచ్చాను కదా రాకేన్. మరి నిలబెట్టుకో. ఏంటన్నయ్య నువ్వు? అసలు అన్నయ్య అంటే ఇలానే ఉంటారా? మంచి అన్నయ్య చెల్లెలు ఏది కోరుకుంటే అది, ఏ వస్తువు కావాలంటే దాన్ని తెచ్చిస్తారు తెలుసా? అయినా నేను ఆకాశంలో చందమామని తమ్మని అడగలేదు కదా, కేవలం నా ప్రేమని గెలిపించమన్నారు. నువ్వు మామతో మాట్లాడతావా లేదా? నాకంతా గుర్తుంది. నీకేం గుర్తులేదు. హాట్ చాక్లెట్? హాట్ చాక్లెట్. నేను హాట్ చాక్లెట్ తీసుకుని మామ్ దగ్గరికి వెళ్తున్నాను, కానీ నీ ఫ్రెండే తల తెక్కలుంది కదా, గట్టిగా రాక్షసుడు అని నడిచింది. నా ప్లాన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అన్నయ్య, మనం ఒక పని చేద్దామా? తనుకి అసలు విషయం చెప్దామా? పిచ్చా నీకు? అసలు ఏమనుకున్నావు? తను తింగర్దే, పైగా తను అజయ్ వాళ్ళ సిస్టర్. ఇంత పెద్ద విషయాన్ని వాళ్ళ అన్నయ్యకి చెప్పకుండా ఉంటుందా? అయితే మరి మనం ఒక పని చేద్దాం, మామ్తో మాట్లాడదాం. ముందు మనం మామ్కి హాట్ చాక్లెట్ తాగిద్దాం, పాత జ్ఞాపకాలు గుర్తు చేద్దాం, ఎమోషన్స్ని బయటికి తీసుకొద్దాం, తర్వాత మామ్తో మాట్లాడదాం. పద వెళ్దాం. మామ్ ఎక్కడున్నారు? ఆవిడ తన రూమ్లోనే ఉన్నారు. నేను ఇప్పుడే అట్నుంచి వస్తున్నాను, చూశాను. రాఖీ, నీ చేతిలో ఏదో ఉంది, ఏంటిది? ఇది అన్న చెల్లెల సీక్రెట్. సీక్రెట్ని సీక్రెట్గానే ఉంది.
రాఖీ చేతుల్లో అంత సీక్రెట్ ఏముంది? నా దగ్గర ఎందుకు దాస్తుంది? అజయ్, పద, నువ్వు సంగీత్ కార్యక్రమానికి రెడీ అవ్వాలి. స్టార్ట్ అవడానికి ఇంకా టైం కూడా లేదు. వెళ్దామా? పదా. మేం పల్లెల్లో వ్యాపారం చేస్తాం. మనిషిని చూడగానే అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? సంగీత్ కార్యక్రమ అలంకరణ కోసం నువ్వు వచ్చావు కదా, వెళ్ళి అందంగా అలంకరించు. వెళ్ళు. నమస్కారం ఆదిత్య గారు. సర్పంచ్ గారు, మీరు ఊళ్ళో నుండి కావలసినవన్నీ తెప్పించండి. ఎన్ని తెప్పిస్తారంటే ఎక్కడ ఎవరికి ఏమీ తక్కువ కాకూడదు. ఎంత డబ్బు కావాలన్నా తీసుకోండి. అలాగే ఆ అబ్బాయి ఉన్నాడు కదా, బలి అంటూ ఏదేదో మాట్లాడి గోల చేశాడు. మీరు అతనితో వెంటనే ఈ ఊరు నుంచి వీలైనంత దూరంగా వెళ్ళిపోమని చెప్పండి. ఇక్కడ విషయం పూర్తిగా సద్దుమణిగాక తిరిగి రమ్మని చెప్పండి. అలాగే, నమస్కారం. శ్యామని చూస్తుంటే నాకెందుకు ఇలా అనిపిస్తోంది? తన లోపల ఏదో విచిత్రమైన శక్తి ఉందని నా కళ్ళు నిజమే చెప్తాయి. ఈ విషయంలో నేను మోసపోయాను. చాలా చాలా కృతజ్ఞతలు మేడం గారు, నన్ను పనిలో పెట్టుకున్నారు. నేను జాగ్రత్తగా పని చేసుకుంటాను. సరే చూడు, అక్కడ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లోనే సామాన్ అంతా పెట్టుంది. కాసేపట్లో సంగీత్ స్టార్ట్ కాబోతుంది. దానికోసమే ఈ పనులన్నీ. నీకేం కావాలన్నా ఆ రూమ్ లోంచి తీసుకో. వెంటనే వెళ్ళి రాఖీ రూమ్ క్లీన్ చేయి. ఓకే? ఏ తను నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది అజయ్ అన్నయ్య? అంతా బానే ఉంది కదా? తను నాకు అదే అర్థం కావట్లేదు. ఏదో ప్రాబ్లం ఉంది. రాఖీకి ఏమైందో అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తన దగ్గరకు వెళ్ళినా తను నాకు దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు, కానీ తప్పకుండా ఏదో ఉంది. అందుకే తను ఈ విధంగా ప్రవర్తిస్తుంది. రిషి, ఇంకెవరుంటారు? ఇంకెవరు చేస్తారు? తనే ఏదో చేసుంటాడు. అదే నాకు తెలియట్లేదు. ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. అన్నయ్య, మీరు కంగారు పడకండి, నేనున్నాను కదా. నేను రాఖీతో మాట్లాడతాను. ఓకే? స్టోర్ రూమ్ లోంచి సంగీత్కి కావాల్సిన సామాన్లు తీసుకెళ్ళాలి. తాగుమా. ఒక్కోసారి ఆలోచిస్తే ఏమనిపిస్తుందో తెలుసా? అంతా నిన్నే జరిగిందేమో అని. మీరిద్దరు అప్పుడు చాలా చిన్న పిల్లలు, కానీ ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళైపోయారో. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఎంతగా ఎదిగిపోయారో. నిజంగా నాకు ఇదంతా ఒక కలలా ఉంటుంది. కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. మీరు నాకింకా చిన్న పిల్లల్లానే అనిపించేవారు, కానీ ఇప్పుడు చూస్తున్నావుగా రిషబ్, ఇవాళ రాఖీ పెళ్లి కూతురు కాబోతుంది. నాకంతా నిన్న మొన్నే జరిగినట్టుగా ఉంది. మీరిద్దరూ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేవారు, అమ్మా పదండి హాట్ చాక్లెట్ చేర్స్ చేద్దాము అని. అప్పట్లో క్యాలరీస్ టెన్షన్ లేదు కదా, కేవలం మా ఇద్దరి గురించే టెన్షన్ ఉండదు కదా. లేదన్నయ్య, మామ్ కి అప్పుడు కూడా క్యాలరీస్ కాన్షియస్ ఉండేది కదమ్మా. అలాగా? అమ్మ మీదే జోక్స్ వేస్తున్నావా? నేను కూడా చూస్తా. నీకు ఇప్పుడు పెళ్ళవుతుంది కదా, నీకు పిల్లలు పుడతారు, నువ్వు కూడా క్యాలరీ కాన్షియస్ అవుతావో లేదో చూస్తా. తెలుసా రిషబ్, నేను ఆల్రెడీ ఆలోచించాను. అజయ్ రాఖీల పిల్లలు చాలా గుడ్ లుకింగ్ గా ఉంటారు. వీళ్ళిద్దరూ జిమ్ కి వెళుతుంటారు కదా, అందుకే వీళ్ళ పిల్లలు లావుగా ఉండరు. చాలా మంచి డిజైనర్ ఫిగర్ తో పుడతారు. దాని గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నాను.
ఏంటి పిల్లల గురించా? ఏం చేసావు నువ్వు? నీకు పిల్లలేంటి? నేనేం చేయలేదు. రాఖీ పెళ్లి గురించి మాట్లాడదామని. ఈ మందు బాటిల్స్ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? తను గొంతు రిషబ్ పట్టుకుని నేను ఇప్పుడే వస్తాను. మామ్ మా మాట. నా అదృష్టం బాగున్నట్లేదు. ఏం చేశారు? నేను చూసి వస్తాను. నాకు అసలు వీటిని ఇంట్లోకి ఎవరు తీసుకొచ్చారు? ఏం జరిగింది తను? ఆంటీ గారు చూడండి, ఈ డ్రింక్స్ ఇంకా చాలా బాటిల్స్ అక్కడ పగిలున్నాయి. నైనా 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 నైనా, ఈ ఇంట్లోకి మందు బాటిల్స్ ఎవరు తెచ్చారు? శ్యామ్ తీసుకొచ్చాడా ఏంటి? అత్తయ్య గారు, అది నాకు తెలీదు. ఏంటి నాకు తెలీదు? ఇంట్లోకి మందు బాటిల్స్ రాకూడదని చెప్పాను కదా, మరి ఎవరు తీసుకొచ్చారు? అత్తయ్య గారు, నేను నిజమే చెప్తున్నాను, నాకేం తెలీదు. ఎప్పుడు అడిగినా ఏమీ తెలియదని ఎందుకంటావు నైనా నువ్వు? అత్తయ్య, వాటిని యోగ్ బాబా వేదన్నయ్య తీసుకొచ్చుంటారు. ఇందులో అక్క తప్పేమీ లేదు. ఈ విషయం గురించి తనకు అస్సలు తెలీదు. నైనా, నీకు ఇంటి గురించి కాస్తైనా వివరాలు తెలిసి ఉండాలి. లేదంటే నువ్వు కనీసం నీ భర్త గురించైనా వివరాలు తెలుసుకుంటూ ఉండాలి. నీ భర్త మందు తాగుతాడా లేదా? ఒకవేళ తాగితే ఎలా ఆపాలన్న జ్ఞానం లేదా నీకు? ఒకవేళ రిషి తీసుకొచ్చాడేమో. ఇంకో గంటలో ఇంట్లో సంగీత్ ఉంది. మీరేమో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. తను, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళి షెడ్ అంతా క్లీన్ చేయించు. నీకు అక్కడ కనిపించిన బాటిల్స్ అన్ని తీర్చి బయట పడేసి. మిథాలి, అత్తయ్య, పని వాళ్ళకి చెప్పి ఈ బాటిల్స్ అన్నింటినీ బయట పారేయించు. ఈ పని అబ్బాయిలకు అప్పగిస్తే వాటిని మళ్ళీ దాచిపెట్టి తాగుతూ కూర్చుంటారు. నేను నీతో ఒక విషయం మాట్లాడాను. నేనెవరితో ఏమీ మాట్లాడాలనుకోవడం, ప్రత్యేకించి నీతో అస్సలు మాట్లాడను రిషబ్. రిషి, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వెందుకు అందరికి ఇలా అడ్డుపడుతూ ఉంటావు? ఎవరికి అడ్డుపడుతున్నాను? నేను నిన్న సంగీత్ రిహార్సల్స్ కి పిలిచినప్పుడు నువ్వే కదా బాటిల్స్ ఈ దాచావు. డిటెక్టివ్ పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అర్థమైందా? మీ అన్నయ్య పెళ్ళిది, దాని ఏర్పాట్లు మాత్రమే చూసుకో. నేను అదే చేస్తున్నాను. మీ అమ్మగారు ఇంట్లో మందు ఉండడానికి వీల్లేదని చెప్పారు. ఇంకా రిషి, నువ్వెంత ప్రయత్నం చేసినా మందు ఉండదు కాక ఉండదు. అలాగే చూడు, మీ చెల్లికి పెళ్లి జరుగుతుంది. సంతోషంగా తన పెళ్లి జరిపించు. ఇదంతా వదిలే. చెప్పేది విను. పిచ్చివాగుడు వాగకు. పిచ్చివాగుడు నేను వాగుతున్నానా? నువ్వా? ఇంట్లో పెళ్లి జరుగుతుంది, పెళ్లికి ముందే నువ్వు పిచ్చి పనులన్నీ స్టార్ట్ చేసావు. నువ్వే హద్దు మీరుతున్నావు. ఎంతగా అంటే అజయ్ అన్నయ్యకి ఈ పెళ్లిలో ఏదో ప్రాబ్లం జరుగుతున్నట్టు అనుమానం వచ్చింది. మీ చెల్లెలు నిజంగా అదృష్టవంతురాలు, చాలా అదృష్టవంతురాలు. ఎందుకు తన సంతోషాన్ని పాడు చేస్తున్నావు? అది కూడా దేనికోసం? మందు కోసమా? చెప్పేది వింటాను, నోరు మూసుకో. ఇంకేం మాట్లాడు. నేనెందుకు మాట్లాడకుండా ఉండాలి? చూడు రిషి, నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వు కూడా ఒక విషయం అర్థం చేసుకో. చాలా మంది అమ్మాయిలతో తిరుగుతావు కదా, కానీ రిషి అమ్మాయిలు అలా కాదు. వాళ్ళు 100 మందిని కాదు, ఒక్కరినే ప్రేమిస్తారు, ఒక్కరికి మనసేస్తారు, ఒక్కరికే సొంతం అవుతారు. ఇప్పుడు నీ చెల్లెలకి ఆ ఒక్కరు దొరికారు. తను అజయ్ అన్నయ్యని ప్రేమిస్తుంది, తనతో హ్యాపీగా ఉంది. నీకు కనిపించట్లేదా, లేక తెలుసుకోలేకపోతున్నావా? అసలు నువ్వు నీ చెల్లెల సంతోషానికి ఎందుకు అడ్డుపడుతున్నావో తెలీదు. కానీ ఒక్క విషయం చెప్తున్నాను విను, నేను ఈ విధంగా జరగనివ్వను. ఇంకోసారి ఈ ఇంట్లోకి మందు తీసుకురావాలని ట్రై చేస్తే ఇది నా సొంత చెల్లెలు పెళ్ళి. తనకు సంతోషాన్ని నేను ఇస్తాను. నేను చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మా మామతో మాట్లాడడానికి వెళ్తుంటే ఇప్పటికే చాలాసార్లు అడ్డుపడ్డాం. నీ వల్లే, కేవలం నీ వల్లే మా మామకి ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నాను. ఏమనుకుంటున్నావు నువ్వు? రాఖీ సంతోషంగా ఉందనా? తను సంతోషంగా లేదు. నీ వల్లే తను సంతోషంగా లేదు. నా వల్ల? ఎస్, నీ వల్లే. నీ వల్ల నేను మా మామతో మాట్లాడలేకపోతున్నాను. ఇంకో విషయం, ఆ మందు బాటిల్స్
ఆ బాటిల్స్ నేను తీసుకురా. మరి నేను తీసుకొచ్చానా? నీలాగా అవారాగా తిరిగేదాన్ని కాదు. ఒక పక్క అమ్మాయిలు, మరో పక్క మందు పెట్టుకోవడానికి. నాకంతా తెలుసు కనుక నాతో అబద్ధం చెప్పకుండా ఉంటేనే బెటర్. రాఖీ, తన ప్రాబ్లం అసలు సాల్వ్ అవ్వట్లేదా? తను నువ్వు రాఖీతో మాట్లాడావా? అన్నయ్య, అది మీరు టెన్షన్ పడకండి. సంగీత అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. మీరు వెళ్ళి కూర్చోండి అక్కడ. ఈ సంగీత అయిపోయినా ఈ రాత్రికి ఏదో ఒకటి చేస్తాను నేను, సరేనా? నీ పెళ్ళి నువ్వు కోరుకున్న వ్యక్తితోనే జరుగుతుంది. ప్రామిస్? ప్రామిస్. నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయాలి. ఇక్కడ ఎవరికి అనుమానం వచ్చేటట్టు బిహేవ్ చేయకూడదు, ఓకేనా? రాఖీ, వావ్, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ప్రతి థ్యాంక్ యూ వదినా. పద. అమ్మగారు, రాఖీ మేడం గారి గది శుభ్రం చేయమంటారా? అలాగే. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగీత్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ప్రోగ్రాంలో ఒక కథ ఉంది, మన అజయ్ రాఖీలది. ఈ రోజు వీళ్ళు మనకి చెప్తారు వీళ్ళు ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు, ఎప్పుడు కలిశారు, ఇంకా ఎలా కలిశారు అని. ఇప్పుడు అజయ్ రాఖీల సంగీత్ కార్యక్రమాన్ని నేను, నా చెల్లెలు మైథిలి నడిపించబోతున్నాం. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. పెళ్లి